హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సిరీస్ ను ఒకే వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఈ సిరీస్ పేరు ద సీక్రెట్ ఆఫ్ ది శిలేదర్స్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజు నిధులను ఒక వంశం కాపాడుతుంటుంది. ఇది ట్రెషర్ హంటర్ సిరీస్. ఇది మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా సిరీస్ లోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో ఒక పిల్లాడు తన పేరెంట్స్ తో కారులో వెళ్తున్నాడు. తండ్రి చేతికి డిఫరెంట్ రింగ్ ఉంది. ఈ పిల్లాడి చేతికి డిఫరెంట్ వస్తువు ఇచ్చాడు. ఈ చిన్న పిల్లాడికి తండ్రి ఒక స్టోరీ చెబుతున్నాడు. అందులో హీరో భయపడుతుంటాడు. భయపడకూడదంటే ఏం చేయాలి నాన్న అని పిల్లాడు అడిగితే, జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం వైపు పయనిస్తుంటే మనకు ఎలాంటి భయం ఉండదని అన్నాడు. అయితే నా లక్ష్యం ఏంటి నాన్న అని పిల్లాడు అడిగాడు. సడన్ గా ఆ కారును ఒక లారీ ఢీకొట్టింది. వెంటనే పిల్లాడి చేతిలో ఉన్న వస్తువును తీసుకున్న అమ్మ దాన్ని ఎక్కడో దాచిపెట్టింది. లారీ వేగంగా వచ్చి మళ్లీ ఢీకొట్టడంతో కారు నీటిలో పడింది. ఆ ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయారు. పిల్లాడు మాత్రం బతికాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోను అతని తమ్ముణ్ణి చూపించారు. తమ్ముడు అంటే ఇతడు సొంత తమ్ముడు కాదు. హీరో పేరు రవి, తమ్ముని పేరు ఆదిత్య. వీరు ట్రెక్కింగ్ చేస్తుంటే తమ్ముడు సడన్ గా కింద పడబోయి ఒక తాడుకు వేలాడుతున్నాడు. ఆదిత్యను హీరో కాపాడాడు. అన్న, నువ్వు చేసే పనుల వల్ల నా ప్రాణమే పోయేలా ఉంది అంటుంటే, నా తమ్ముడు కాకపోతే నన్ను ఇంకెవరు భరిస్తారా అంటుంటాడు. తమ్ముడు తమ్ముడు అని చివరకు నన్ను చంపేలా ఉన్నావు కదరా అంటుంటాడు. అప్పుడు హీరోకు ప్రియాల్ అనే అమ్మాయి కాల్ చేసింది. ఆమెనే ఈ సినిమా హీరోయిన్. ఒక ఫంక్షన్ కు ఇన్వైట్ చేసింది. వదిన ఎలా ఉంటుందో చూడాలి, నేను కూడా పార్టీకి వస్తా అని తమ్ముడు చెప్పాడు. సీన్ కట్ చేసి జడ్జిని చూపించారు. ఈ జడ్జి పేరు కృష్ణకాంత్ దీక్షిత్. కారులో వెళ్లేటప్పుడు హీరో ఇంతకు ముందు ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు తీసిన వీడియోను యూట్యూబ్ లో పెట్టాడు. ఆ వీడియోను జడ్జి చూస్తున్నాడు. వారు ట్రెక్కింగ్ కు వెళ్ళింది రాయగఢ్ కోటకు. 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీకి ఇక్కడే పట్టాభిషేకం జరిగిందని, ఆయన సింహాసనం చాలా ప్రత్యేకమైందని హీరో చెబుతున్నాడు. వెలకట్టలేని శివాజీ నిధులను కనిపెడతామని చాలా మంది ట్రై చేశారు. కానీ ఎవరు ఆ సింహాసనాన్ని, వజ్ర వైడూర్యాలను కనిపెట్టలేకపోయారని వీడియోలో మాట్లాడుతుంటే జడ్జి ఆసక్తిగా చూస్తున్నాడు. జడ్జి గుడికి వెళ్ళాడు. అక్కడ ఒక స్పెట్స్ ఉన్నాడు. ఒకరికొకరు చూసుకోకుండానే రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు అంటుంటే, నాకు ఎక్కువ టైం లేదు, నాకు క్యాన్సర్, నేను 3-4 నెలల్లో చనిపోతా, ఇప్పటి వరకు నేనే కాపాడా, ఇకపై శిలేదారుల వంశానికి చెందిన వారసుడే కాపాడాలని జడ్జి అంటున్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక చోట నీళ్లు పోసి పెట్టారు, అందులో సూర్యుడు కనిపిస్తాడు, తప్పకుండా చూడు అన్నాడు. ఆ స్పెట్స్ అక్కడ చూస్తే ఒక కీ ఉంది, దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. సీన్ కట్ చేసి ముంబైలో రాజ్ భవన్ ను చూపించారు. గవర్నర్ కు ప్రభు అనే వ్యక్తి కాల్ చేశాడు. జడ్జికి ఆరోగ్యం బాగాలేదు, 4 నెలల్లో చస్తాడని చెప్పాడు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, అతడు తన బాధ్యతను వేరే వారికి అప్పగించే ఛాన్స్ ఉంది, అతన్ని జాగ్రత్తగా గమనించు అని గవర్నర్ చెప్పాడు. జడ్జి ఒక పుస్తకం రాశాడు. ఆ ఫంక్షన్ కే హీరోయిన్ పిలిస్తే హీరో వచ్చాడు. అప్పుడు ప్రియాల్ మాట్లాడుతోంది. ఛత్రపతి శివాజీ తన సింహాసనంలో కూర్చుని ప్రజలకు ఏ విధంగా న్యాయపాలన అందించాడో అలాగే ప్రజలకు కోర్టులు న్యాయం చేయాలని కొన్ని ముఖ్యమైన విషయాలతో జడ్జి దీక్షిత్ బుక్ రాశారు. ఇప్పుడు కృష్ణకాంత్ దీక్షిత్ సారు మాట్లాడతారని స్టేజీకి ఆహ్వానించింది. ఆయన వెళ్తున్న క్రమంలో సడన్ గా కింద పడ్డాడు. నేను డాక్టర్ను, నేను చూస్తా అని హీరో అతని దగ్గరికి వెళ్ళాడు. జడ్జిని చెక్ చేశాడు. ఆయన చేతికి ఉన్న ఉంగరం చూస్తే ఇంతకు ముందు తన తండ్రి చేతికి ఇలాంటిదే ఉండేది. స్టార్టింగ్ లో చిన్న పిల్లాన్ని చూపించారే, అది హీరోనే. సడన్ గా లేచిన జడ్జి, నువ్వు ధైర్యంగా ఉండాలంటే లక్ష్యాన్ని కనిపెట్టు అని చెప్పాడు. అప్పుడు తండ్రి చెప్పిన మాటలే హీరోకు గుర్తుకు వచ్చాయి. జడ్జిని కాపాడినందుకు థ్యాంక్స్ అని ఒక బుక్ ను హీరోకు ప్రియాల్ ఇచ్చింది. దాన్ని తీసి చూస్తే రాత్రి 10 గంటలకు ఛాంబర్ లో కలుసుకుందామని జడ్జి రాసిన విషయాన్ని హీరో గుర్తించాడు. ఇంకోవైపు గవర్నర్ పూజలు మంత్రాలు చేస్తున్నాడు. ఆ నిధులు నాకు ఎప్పుడు దొరుకుతాయి అని పూజారిని అడుగుతున్నాడు. నేను విజయనగర సామ్రాజ్యపు చివరి వారసుని, ఆ నిధులను సొంతం చేసుకునే హక్కు జన్మత నాకు వచ్చిందని అంటున్నాడు. ఇంకోవైపు రాత్రిపూట కోర్టుకు వెళ్లిన హీరో ఛాంబర్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడే నక్కి ఉన్న ప్రభు మనుషులు హీరో కోర్టులోకి వెళ్తున్నాడని ప్రభుకు కాల్ చేసి చెప్పారు. లోపలకు వెళ్లిన హీరో ఫంక్షన్ లో ఎందుకు హార్ట్ అటాక్ వచ్చినట్లు నటించారని అడిగాడు. అంతా చెప్తానని జడ్జి కూర్చోబెట్టాడు. ఒక డైరీ తీసిచ్చాడు. ఆ డైరీ తీసి చూస్తే చిన్నప్పటి నుంచి హీరో ఎక్కడెక్కడ పెరిగాడు, ఏమేం చేశాడు అని అన్ని ఫోటోలతో సహా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చేశారని హీరో అడుగుతుంటే, నీకు 6 ఏళ్లు ఉన్నప్పుడు ఒక
ఒక యాక్సిడెంట్ అయింది, అందులో నీ పేరెంట్స్ చనిపోయారు. ఆ తర్వాత నిన్ను తయారు చేయాలని ఆ దుర్మార్గుల నుంచి నిన్ను కాపాడుతూ పెంచి పెద్ద చేశాం. మీ నాన్నను చంపిన వాళ్ళు నిన్ను కూడా చంపకుండా కాపాడుకున్నామని అన్నాడు. ఏంటి, నాన్నను చంపారా, అది యాక్సిడెంట్ కాదా అంటుంటే కాదన్నాడు, ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని చెప్పాడు. ఇంతకీ ఈ రింగ్ ఎక్కడిది అని అంటుంటే ఈ రింగ్ ను నువ్వు మీ నాన్న చేతికి చూసే ఉంటావు. మేమంతా సీక్రెట్ సొసైటీకి చెందిన వాళ్ళం. అందులో మీ నాన్నకు ఒక బాధ్యత అప్పగించారు. వాళ్ళ నాన్నతో జడ్జి తీసుకున్న ఫోటో చూపించాడు. ఇంతకీ సొసైటీ ఏంటి, మీ బాధ్యత ఏంటి అని హీరో అడిగాడు. మేమంతా కలిసి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క నిధులను కాపాడుతున్నాం. మేమంతా శిలేదారులం, నువ్వు కూడా శిలేదారే. మీ నాన్న తర్వాత ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి అంటుంటే హీరో షాక్ అయ్యాడు. ఒక జడ్జి అయ్యుండి నిధులు ఖజానా అని ఏదేదో మాట్లాడుతున్నారే, ఇది నమ్మేటట్లు ఉందా అని హీరో అన్నాడు. నిధులు ఉన్నాయి, అలా లేకపోతే మీ నాన్నను ఎందుకు చంపుతారు అని జడ్జి అంటుంటే నిధులు ఉన్నట్లయితే 380 ఏళ్లుగా వాటిని ఎవరు ఎందుకు కనిపెట్టలేకపోయారు అని అన్నాడు. మీ నాన్న లాంటి నమ్మకమైన శిలేదారు ఉన్నంత వరకు ఛత్రపతి శివాజీ మహారాజు విలువైన సంపదను ఎవరూ కనిపెట్టలేరని చెప్పాడు. అదే టైంలో బయటున్న ఇద్దరు లోపలకు వచ్చారు. కరెంటులో సమస్య సార్, బోర్డ్ చెక్ చేయాలని అంటున్నారు. తర్వాత రండి అని అన్న పట్టించుకోకుండా లోపలకు వచ్చారు. సంథింగ్ రాంగ్ అనుకున్న జడ్జి వెంటనే హీరోను లేపి మీరు ట్రీట్మెంట్ చేసినందుకు థ్యాంక్స్, ఈ బుక్ కూడా తీసుకెళ్ళండి అని బలవంతంగా పంపించాడు. చాలా కన్ఫ్యూజన్ తో హీరో అక్కడి నుంచి బయలుదేరాడు. ఇదంతా చూసిన ప్రభు గవర్నర్ కు కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత లోపలకు వెళ్ళగానే ప్రభును చూసిన జడ్జి భయపడ్డాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో లేచేసరికి ఇంటికి పోలీసులు వచ్చారు. నీకు జడ్జి తెలుసా అని పోలీసులు అడిగితే తెలుసని అన్నాడు. అయితే నువ్వే చంపావా అని అంటున్నారు. ఆ మాట విని హీరో షాక్ అయ్యాడు. స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నాడు. జడ్జిని నేనే చంపాను అనడానికి ఆధారం ఏంటి అని హీరో అంటుంటే సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. ఛాంబర్ లోకి వెళ్ళావు, అందువల్ల నువ్వే చంపి ఉంటావు అని పోలీసులు అంటున్నారు. సార్, నేను జడ్జితో మాట్లాడుతుంటే ఎవరో ఇద్దరు ఎలక్ట్రీషియన్ అని లోపలికి వచ్చారు, వారే చంపి ఉంటారు అని అన్నాడు. వారు లోపలికి వెళ్లి ఉంటే వీడియోలో రికార్డ్ అయ్యేదే, కానీ వీడియోలో రికార్డ్ కాలేదంటే నువ్వు అబద్ధం చెబుతున్నావని పోలీసులు అంటున్నారు. సార్, మీరేమో 9 గంటలకు నేను జడ్జిని చంపినట్లు చెబుతున్నారు, కానీ 9:30కి జడ్జి నాకు మెసేజ్ పెట్టాడని చూపిస్తుంటే ఇది క్రియేట్ చేసిందని పోలీసులు అంటున్నారు. అప్పుడు స్టేషన్ కు హీరోయిన్ వచ్చింది. ఇతడే హత్య చేశాడని చెప్పడానికి ఏమైనా ఆధారాలున్నాయా అని అడిగింది. పోలీసులు లేవని చెప్పడంతో బెయిల్ పై తీసుకెళ్తోంది. బయటకు వచ్చిన హీరో ఆ ఇద్దరు లోపలికి వచ్చిన ఫుటేజ్ ని కట్ చేశారని అరుస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఆ జడ్జి ఇంకో 4 నెలల్లో చనిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఈ టైంలో ఆయన్ని ఎవరో ఎందుకు చంపారు అని కన్ఫ్యూజ్ అవుతోంది. అందుకేనా జడ్జి నన్ను అర్జెంట్ గా పిలిచి ఈ బాధ్యత అప్పజెప్పారు అని హీరో అంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను తమ్మునికి హీరోయిన్ కు చెప్పాడు. ఆయన నిధుల గురించి చెప్పాడని అనగానే హీరోయిన్ నోరేలో పెట్టింది. ఏంటి నిధులా అంటుంటే చివరగా ఒక మెసేజ్ కూడా పంపించాడని చెప్పాడు, కానీ అది అర్థం కావట్లేదని చూపించాడు. ఆ మెసేజ్ లో కొన్ని లెటర్స్ క్యాపిటల్ లో ఉన్నాయి. వాటిని కలిపి చూస్తే ఛాంబర్ అని ఉంది. అయితే ఛాంబర్ లోనే ఏదో రహస్యం దాగి ఉందని అక్కడికి వెళ్ళాలని హీరో అంటుంటాడు. అది ఇప్పుడు పోలీసుల కంట్రోల్లో ఉంది, వెళ్ళకూడదని తమ్ముడు చెప్పినా హీరో వినట్లేదు. తమ్ముణ్ణి చూస్తూ రేయ్, వాళ్ళు జడ్జిని ఎలాగైతే చంపారో మా అమ్మా నాన్నను కూడా అలాగే చంపారు. చనిపోయిన వారంతా కూడా ఆ సంపదకు రక్షణగా ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ్యత నా చేతికి వచ్చింది. ఆ నిధిని కనిపెట్టి నేను కాపాడుతా అన్నాడు. హీరో హీరోయిన్ ఛాంబర్ కు బయలుదేరారు. ఇదంతా ప్రభు గమనించాడు. వెంటనే గవర్నర్ కు కాల్ చేసి చెప్పాడు. ఆల్రెడీ వీళ్ళు ఛాంబర్ లో మైక్ ఫిక్స్ చేసి వచ్చారు. బయట కారు ఉంటుంది, అందులో కూర్చుని వింటున్నారు. లోపలికి హీరోయిన్ హీరో ఇద్దరు వెళ్లారు. అక్కడ చూస్తే అశోక్ ని చిహ్నం ఉంది. ఈ అశోక విగ్రహం చూసిన తర్వాత సార్ దీని గురించే మనకు చెప్పాలనుకున్నారా అని ఆలోచిస్తున్నారు. దీంట్లో ఏదైనా కనిపెట్టొచ్చా అని వెతుకుతుంటారు. ఇంకో వైపు వ్యాన్ లో వీళ్ళు కూర్చున్నారు కదా, అప్పుడు పోలీసులు వచ్చారు. ఎవరయ్యా నువ్వు అని ప్రభుని అడిగారు. సార్, మేము ఎలక్ట్రీషియన్లం, ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మా టీం నే పిలుస్తారు. ఓ అలాగా, అయితే నీ టీం కు చెందిన ఇద్దరే జడ్జి యొక్క ఛాంబర్ కు వెళ్లారా అని ప్రభుని అడుగుతున్నారు పోలీసులు. లేదు సార్, నాకు తెలియదు, నేను రాత్రి ఇంటికి వెళ్లిపోయాను, నాకేం తెలియదని అంటుంటే ఇక్కడ పోలీసులు ఇతన్ని విచారిస్తున్నారు. ఇంకోవైపు హీరో హీరోయిన్ ఆ అశోక విగ్రహాన్ని కదుపుతున్నారు. దానికి 4 చక్రాలు లాంటివి ఉన్నాయి. ఒక దానిపై చెయ్యి పెట్టి తిప్పినప్పుడు ఏదో సౌండ్ వచ్చింది. ఒక్కొక్కటిగా ఆ 4 చక్రాలను తిప్పుతున్నారు, కానీ ఏమీ ఓపెన్ కావట్లేదు.
కావట్లేదు, కానీ ఇది ఏదో కీ లాగా అనిపించింది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే యూనిటీ ఉండాలి అని అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 4ని మన 2 చేతులతో ఒకేసారి ఓపెన్ చేద్దామని అన్నాడు. 4 చక్రాలను ఒకేసారి తిప్పారు. అప్పుడు కింద ఒక బాక్స్ లాంటిది ఓపెన్ అయింది. లోపల డిఫరెంట్ గా ఉన్న ఒక దాన్ని గుర్తించారు. హీరో చిన్న వయసులో చూసినప్పుడు వాళ్ళ నాన్న చేతిలో ఇలాంటి దాన్ని చూశాడు. యాక్చువల్ గా ఇది ఒక కీ. ఇక లోపల వీళ్ళంతా వెతుకుతుంటే అక్కడికి పోలీసులు వచ్చారు. జడ్జి యొక్క ఛాంబర్ లోపల నుంచి లాక్ అయి ఉండింది. లోపల లాక్ అయి ఉండిందండి. వెంటనే మీరు బయలుదేరి రండి అని ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇచ్చారు. నువ్వు ఇతని యొక్క డీటెయిల్స్ తీసుకో అని కానిస్టేబుల్ కు చెప్పి ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. ఇదే టైంలో హీరో హీరోయిన్ విండో నుంచి కిందకు దూకారు. హీరో యొక్క తమ్ముడు కార్ తీసుకొచ్చాడు. ఆ కార్ ఎక్కి పారిపోయారు. ఇదంతా ప్రభు చూసి చాలా కోప్పడుతున్నాడు. సీన్ కట్ చేస్తే ఒక సభను చూపించారు. శివభూషణ్ అనే ఒక బిరుదును ఇవ్వబోతున్నారు. ఛత్రపతి శివాజీ గురించి పరిశోధన చేసి చాలా విషయాలు కనుక్కున్న వారికి ఆ బిరుదు ఇవ్వబోతున్నారు. ప్రతాప్ అని ఒక పరిశోధకుణ్ణి పిలిచారు. ఇతడు ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ గురించి చాలా విషయాలు కనుక్కున్నాడు. చాలా పుస్తకాలు రాశాడు. ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. బిరుదు ఇవ్వబోతుంటే నేను మాట్లాడాలి అని అన్నాడు. నేను ఈ బిరుదు తీసుకోవడానికి తగిన వాణ్ణి కాదు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ యొక్క సింహాసనాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేదు. నా జీవిత లక్ష్యం ఆ సింహాసనాన్ని కనిపెట్టడమే. ఆ సింహాసనాన్ని కనిపెట్టే వరకు ఈ బిరుదును నేను తీసుకోను. అందువల్ల నన్ను క్షమించండి అన్నాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ తమ్ముడు వాళ్ళు ఒక చోట కూర్చుని కీని చూస్తున్నారు. అప్పుడు ప్రియల్ ఒక పేపర్ ఇచ్చింది. ఆ ఛాంబర్ లోనే ఈ పేపర్ ను నేను కనిపెట్టా అంది. ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే బ్లాంక్ గా ఉంది. అదే టైంలో వాళ్ళు టీ ఆర్డర్ చేశారు. టీ వచ్చింది. టీ గ్లాస్ నుంచి ఆవిరి పైకి వస్తోంది. అనుకోకుండా ఆవిరి పేపర్ పై పడినప్పుడు ఒక నంబర్ కనిపించింది. కనిపించిన నెంబర్ ను గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఒక కోఆర్డినేటర్ అని తెలిసింది. ఆ నంబర్ ద్వారా ఒక లొకేషన్ ట్రేస్ అయింది. ఆ లొకేషన్ ఎక్కడంటే ముంబైలోని చోర్ బజార్. అలాగైతే దీని ద్వారా మనం చోర్ బజార్ కు వెళ్లాలని దీక్షిత్ సార్ చెప్పాడు అని హీరో అంటున్నాడు. కారును ఒక చోట పార్క్ చేసి వీళ్ళు అక్కడికి వెళ్లారు. ఆ లొకేషన్ చూస్తే ఒక షాపు. ఆ షాప్ ఎవరు నడుపుతున్నారంటే సినిమా స్టార్టింగ్ లో చూసామే స్పెట్స్ అతడు నడుపుతున్నాడు. అతడు షాపును క్లోజ్ చేసి లోపలున్నాడు. వీళ్ళు వెళ్లి షాపును తడితే ఈ రోజు క్లోజ్ అనే అన్నాడు. అప్పుడు హీరో ధైర్యంగా ఉండాలంటే మొదట నీ లక్ష్యాన్ని కనిపెట్టు అని చెప్పాడు. ఈ విషయాన్ని నాకెవరో చెప్పారు అని అనగానే ఆ స్పెట్స్ తలుపులు ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్లిన హీరో నా పేరు రవి అని చెప్పి జడ్జి ఛాంబర్ లో దీన్ని కనిపెట్టామని కీ తీసి చూపించాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో ప్రభు అతని మనుషులు వచ్చారు. రే మీరు ఇక్కడే ఉన్నారా అని వెంట పడుతున్నారు. అప్పుడు చాలా పరిగెత్తారు. ఈ స్పెట్స్ సేఫ్ గా వీళ్ళను ఒక చోటుకు తీసుకొచ్చాడు. ఇదిగో చూడండి వీళ్ళు చాలా మోసగాళ్ళు. మనల్ని కనిపెట్టి చంపేదాకా వదిలిపెట్టరు. జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటే ఇంతకీ వాళ్ళు మనల్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు అని హీరో అడిగాడు. ఇదంతా ఒక స్టోరీ అని చెప్పాడు. ఇదంతా కూడా 1680లో స్టార్ట్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అతని కొడుకే పాలనలోకి వచ్చాడు. ఆయన పాలనను మొఘల్స్ ఎదిరించారు. దండెత్తి వచ్చి రాయ్కోట్ ను హస్తగతం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ యొక్క ఖజానాను కొల్లగొట్టాలని అనుకున్నారు. కానీ వాళ్ళ నుంచి ఆ ఖజానాను కాపాడడం కోసం ఏర్పడిందే శిలిదాస్ అని ఇతడు చెప్పాడు. అలాగైతే మీరు కూడా ఒక శిలిదాసేనా అని హీరో అడిగాడు. లేదు లేదు నేను కాదు. చిన్నప్పటి నుంచే నాకు ఛత్రపతి శివాజీ అంటే చాలా ఇష్టం. చరిత్రపై నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. పెరిగి పెద్దగయ్యాక ఆర్కియాలజిస్ట్ అయ్యాను. ఆ ఉద్యోగం చేస్తున్న క్రమంలో దీక్షిత్ సార్ ఒకసారి నన్ను కలిశారు. ఈ విషయం గురించి మొత్తం చెప్పారు. అప్పుడు నాకు ఒక పని కూడా ఇచ్చారు. నేను నా టీం రాయగఢ్ కోటకు వెళ్లి వెతికాం. అప్పుడే నేను ఈ కీ కనిపెట్టా అని చెప్పాడు. కానీ ఈ కీ కనిపెట్టినందుకు నాకు ఇంత పెద్ద దారుణం జరుగుతుందని అప్పట్లో అనుకోలేదు. ఇంతకీ ఏం జరిగింది అని వాళ్ళు అడిగారు. ఇతని యొక్క భార్యను ఆ దుర్మార్గులు కాల్చి చంపేశారు. నిన్ను కూడా చంపే ఛాన్స్ ఉంది. అందువల్ల నువ్వు ముంబైకి వెళ్ళమని దీక్షిత్ సారే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పాడు. అప్పుడు ఆ స్పెట్స్ ఒక కీ తీసుకొచ్చి ఇచ్చాడు. చివరిసారిగా దీక్షిత్ సార్ నన్ను మీట్ అయినప్పుడు నిన్ను వెతుక్కుంటూ కొత్త శిలిదార్ ఒకరు వస్తారు. అతనికి ఈ కీ ఇవ్వమని చెప్పారు. ఆ కీనే ఇది అని ఇస్తుంటే అప్పుడు ప్రియల్ ఒంటరిగా బయటకు వెళ్తోంది. ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి చెబుతోంది. తాను కాల్ చేసింది వేరెవరికో కాదు, గవర్నర్ కు. హీరో ఆ కీ చేతుల్లో పెట్టుకుని పాత విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు. చిన్న వయసులో ఉన్న హీరో యాక్సిడెంట్ జరగడానికి ముందు ఒక కీని చేతిలో పెట్టుకుని ఆడుకున్నాడు. ఆ టైంలో వాళ్ళ అమ్మ దాన్ని తీసుకుని ఎక్కడో దాచిపెట్టింది. ఆ కీనే ఇదా అనేది ఇతనికి తెలియట్లేదు. ఆ కీని హీరో చూస్తుంటే అక్కడికి వచ్చిన స్పెట్స్
స్పెట్స్. నాకు తెలిసి ఆ నిధులను కనిపెట్టాలంటే మనకు 3 కీలు అవసరపడతాయి. ఆ 3 ఒకటి నువ్వు చాంబర్ నుంచి తెచ్చావు, ఇంకోకి మీ నాన్న దగ్గర ఉండింది. మీ నాన్నను ఎవరైతే చంపారో ఇప్పుడు ఆ కీ వాళ్ళ దగ్గరే ఉండి ఉంటుందేమో అంటున్నాడు. ఇక 3వ కీ ఎక్కడ ఉంటుందో తెలియదన్నాడు. అలాగైతే ఈ కీ ఎక్కడిది అని హీరో అడిగాడు. అది నాకు తెలియదు అని స్పెట్స్ అన్నాడు. అప్పుడు హీరో ఆ డైరీ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను దీక్షిత్ సార్ ను కలవడానికి వెళ్ళినప్పుడు ఈ డైరీ ఇచ్చాడు. ఇది చూపిస్తుంటే ఏ కారణము లేకుండా సారు దీన్ని ఊరికే ఇవ్వడు, నాకు ఇవ్వు అని అతడు చెక్ చేశాడు. ఆ డైరీ యొక్క కవర్ లో ఏదో దాచిపెట్టాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే పెద్ద పేపరే ఉంది. ఆ పేపర్ తీసి చూస్తుంటే హీరోయిన్ లోపలికి వచ్చింది. సీన్ కట్ చేసి పోలీస్ టీమ్ ను చూపించారు. హీరో ఒక చోట ఆపిన కారును కనిపెట్టారు. చివరగా వీళ్ళు ఈ దాబాలో తిన్న తర్వాత ఎక్కడికో వెళ్ళినట్లున్నారు అని అనుకున్నారు. కారులో ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతుంటే అందులో ఒక మైక్ కనిపెట్టారు. రేయ్, వీళ్లపై మన నిఘా పెడితే మనమే కాకుండా ఇంకా ఎవరు నిఘా పెట్టారా అని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి హీరోను ఆ టీమ్ ను చూపించారు. ఆ డైరీలో పేపర్ ను తీసి చూస్తే అది ఒక మ్యాప్ లాగా ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో చాలా పైప్ లైన్ వేశారు. ఆ పైప్ లైన్ కు సంబంధించిన మ్యాప్ ఉంటుందేమో అనుకుంటున్నారు. ఎస్, ఇది పైప్ లైన్ కు సంబంధించిన మ్యాపే అని గుర్తించారు. ఈ పైప్ లైన్ లోనే ఎక్కడో నిధులను దాచిపెట్టి ఉంటారని అనుకున్నారు. అయ్యయ్యో, ఇది ఎంత పెద్ద మ్యాపే, ఆ నిధులు ఎక్కడున్నాయో ఎలా కనిపెట్టేది అని అనుకుంటున్నారు. ఆ మ్యాప్ లో చూస్తే ఒక చోట సీల్ ఉంది. అది కింగ్ ఎడ్వర్డ్ 7th యొక్క సీల్ అనేది తెలియవచ్చింది. గూగుల్లో ఆ తమ్ముడు దాన్ని చెక్ చేశాడు. ఆ టైంలో ఎడ్వర్డ్ ఇండియాకు వచ్చాడంటే అప్పుడు అతడు రాజ్ భవన్ లోనే స్టే చేశాడు. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే మనల్ని రాజ్ భవన్ కు వెళ్లాలని చెబుతోంది అని తమ్ముడు అన్నాడు. అలాగైతే వెంటనే రాజ్ భవన్ వెళ్దామని హీరో అన్నాడు. ఏంటయ్యా, మనం అనుకోగానే వెళ్ళడానికి అదేమైనా కాఫీ షాప్ అనుకున్నావా? కారణమే లేకుండా వెళ్తే తీవ్రవాదులని బుక్ చేస్తారు అని స్పెట్స్ అంటున్నాడు. ఎలా లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడే గూగుల్లో సెర్చ్ చేస్తే రాజ్ భవన్ లో ఈ రోజు ఒక షో ఉన్నట్లు తెలియవచ్చింది. విఐపి పాస్ ఉంటే తప్పకుండా మనం ఆ షోకు వెళ్ళొచ్చు అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఆ విఐపి పాస్ ల కోసం నేను ఏర్పాటు చేస్తా అంది. నీ వల్ల ఎలా అవుతుంది అని హీరో అంటుంటే, నేను హైకోర్టు జడ్జి యొక్క అసిస్టెంట్ ను, నేను వకీల్నే, నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, వాళ్ళ ద్వారా ఎలాగైనా చేసి పాసులు ఏర్పాటు చేస్తా అంది. ఇక పాసులు తీసుకుని హీరో హీరోయిన్ స్పెట్స్ లోపలికి వెళ్తున్నారు. బయట ఈ తమ్ముడు కారులో ఉన్నాడు. పాసు చూపించి లోపలికి వెళ్లారు. లోపల ఫంక్షన్ జరుగుతోంది, నాట్య కళా ప్రదర్శన జరుగుతోంది. అది చూడకుండా వీళ్ళు రూములు వెతుకుతున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందా అని వెతుకుతున్నారు. అక్కడ ఒక ఫోటోను చూశారు. అతని చేతికి కూడా డిఫరెంట్ ఉంగరం ఉంది. 1962 నుంచి 66 వరకు ఒక ఆయన గవర్నర్ గా ఉన్నాడు. అతని చేతికి షిలిదర్స్ యూజ్ చేసే ఉంగరం ఉంది. ఇతడు కూడా షిలిదర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇతని డీటెయిల్స్ సేకరించు అని తమ్మునికి హీరో చెప్పాడు. అప్పుడు ఆ తమ్ముడు ఏం చెప్తున్నాడంటే, ఇతడు గవర్నర్ అయిన తర్వాత రాజ్ భవన్ లో ఉన్న లైబ్రరీని పునరుద్ధరించాడు. ఆ తర్వాత లైబ్రరీకి ఈయన పేరే పెట్టారు. తమ్ముడు ఆ మాట చెప్పగానే, అయితే ఇతడు ఆ లైబ్రరీలోనే ఏదో దాచిపెట్టి ఉంటాడని హీరో అనుకున్నాడు. వెంటనే లైబ్రరీకి వెళ్లారు. హీరో అంకుల్ లోపలికి వెళ్లారు. హీరోయిన్ కూడా వెళ్లే క్రమంలో సెక్యూరిటీ చూశాడు. మేడం, నార్మల్ పీపుల్ అందులోకి వెళ్ళకూడదు, మీరు బయటికి రండి అని పిలిచాడు. సెక్యూరిటీ హీరోయిన్ ను బయటకు తీసుకెళ్లిన తర్వాత దాక్కున్న ఆ ఇద్దరు బయటకు వచ్చారు. లైబ్రరీకి వెళ్లారు. అక్కడ షిల్దార్ యొక్క సింబల్ ను చూశారు. ఆ సింబల్ లో 2 కత్తులను జొప్పించారు. ఈ కత్తులను లాగితే ఏదైనా జరుగుతుందా అని ఒక్కొక్కటిగా లాగారు. కానీ సౌండ్ వినిపిస్తోంది తప్ప ఏది ఓపెన్ కావట్లేదు. అప్పుడే హీరో యూనిటీ అని అంటున్నాడు. అచ్చం ఇలాగే చాంబర్ లో నేను ప్రియలు ఇద్దరం కలిసి యూనిటీగా ఆ చక్రాలను తిప్పినప్పుడు ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి 2 కత్తులను ఒకేసారి లాగుదామని హీరో అన్నాడు. ఇక ఇద్దరు కలిసి ఒకే టైంలో కత్తులను లాగారు. అప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ ఓపెన్ అయింది. ఆ దారి బేస్మెంట్ కు వెళ్తోంది. లోపలకు దిగి చూస్తే పెద్ద సొరంగమే ఉంది. ఆ సొరంగాన్ని చూసి భయపడిపోయారు. అక్కడ వెతికి చూస్తే డోర్ లాంటిది ఉంది. కీ పెట్టడానికి రంధ్రం కూడా ఉంది. ఇంతకు ముందు ఈ స్పెట్స్ అంకుల్ ఒక కీ ఇచ్చాడు కదా, దాన్ని అందులో పెట్టినప్పుడు ఓపెన్ అయింది. హీరో అంకుల్ ఇద్దరు లోపలికి వెళ్లారు. అప్పుడు టప్పున డోర్ లాక్ అయింది. అయ్యయ్యో, ఇందులో మనం ఇరుక్కుపోయామా అని భయపడుతున్నారు. అందులోకి సరిగా గాలి రావట్లేదు. అక్కడున్న రాళ్లపై షిల్దార్ సింబల్స్ ఉన్నాయి. కానీ ఒక రాయిలో మాత్రం ఇంతకు ముందు ఒక సింబల్ చూసారే, ఒక డాలు 2 కత్తులు అని, ఆ సింబల్ ఉంది. హీరో ఆ రాయిని ప్రెస్ చేసినప్పుడు ఏమీ ఓపెన్ కాలేదు. ఇదే టైంలో ఊపిరాడక అంకుల్
చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు హీరో వేగంగా ఆ రాళ్ళన్నిటిని పరిశీలిస్తున్నాడు. ఇంకో రాయిపై ఇలాంటి సింబలే ఉంది. అప్పుడు ఆ అంకుల్ ఏమంటున్నాడంటే మనం ఇప్పుడు యూనిటీ అవలంబిద్దామా అన్నాడు. ఒకవైపు హీరో, ఇంకోవైపు ఈ అంకుల్ రెండు రాళ్లను ఒకేసారి ప్రెస్ చేశారు. ఇప్పుడు సడన్ గా ఒక డోర్ ఓపెన్ అయింది. డోర్ మాత్రమే కాదు, ఆ రాళ్లు కూడా ఓపెన్ అయ్యాయి. లోపల ఏదో దాచిపెట్టారు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక బాక్స్ ఉంది. బాక్స్ పైన ఏదో రాసి ఉంది. అది అర్థం కాని భాషలో ఉంది. దీనిపైన ఏం రాసి ఉందో అర్థమైతేనే దీన్ని ఓపెన్ చేయగలం అని అనుకున్నారు. సరే, ముందు మనం బయటకు వెళ్దాం. ఒకవైపు అమ్మాయి, ఇంకో వైపు మీ తమ్ముడు ఉన్నారు. ఎవరో దొరికినా కూడా పెద్ద సమస్య అవుతుంది. మొదట వెళ్దాం రా అని అంకుల్ అన్నాడు. బయటకు వెళ్లి చూస్తే ప్రభు వచ్చాడు. గన్ చూపిస్తూ ఆ బాక్స్ ను నాకు ఇవ్వరా అంటున్నాడు. రవి, నువ్వు బాక్స్ ను ఇవ్వకు అని స్పెట్స్ అంకుల్ చెప్పాడు. రేయ్, నీ పిల్లాన్ని చంపినప్పుడే నిన్ను కూడా చంపి ఉంటే ఇంత దూరం వచ్చేవాడివి కాదు కదరా అని ప్రభు అంటుంటే ఈ అంకుల్ కు చాలా కోపం వచ్చింది. పిచ్చి పట్టినట్లు వేగంగా వెళ్లి అతన్ని తోసేశాడు. అప్పుడు వాడు ఈ అంకుల్ ను బాగా కొడుతున్నాడు. అడ్డుకోవడానికి హీరో వెళ్తే హీరోను కూడా కొడుతున్నాడు. అప్పుడు హీరోకు మస్తు కోపం వచ్చి వాణ్ణి ఫుల్ గా కొడుతున్నాడు. అప్పుడు ఈ అంకుల్ ఒక కర్ర తీసుకుని వెళ్లి వాణ్ణి పొడిచి చంపేశాడు. ఇక వీళ్ళిద్దరు పారిపోవడానికి సిద్ధమవుతుంటే గవర్నర్ హీరోయిన్ కు గన్ ఎక్కు పెట్టి తీసుకొచ్చాడు. రేయ్, సంవత్సరంగా నేను ఇక్కడ గవర్నర్ గా ఉన్నాను. ఇప్పటి వరకు ఈ చోటును నేను కనిపెట్టలేకపోయాను. కానీ మీరు మాత్రం ఈజీగా కనిపెట్టారు. సరే, మీరు ఏదో కనిపెట్టారు, కానీ అది నాకు చేరాల్సిందే. మర్యాదగా ఆ బాక్స్ ను నాకు ఇవ్వండి అని అన్నాడు. ఇక వేరే దారి లేక హీరో ఇవ్వడానికి వెళ్తుంటాడు. అప్పుడు ఆ స్పెట్స్ ఇవ్వకు అని అన్నాడు. ఈ గవర్నర్ కు కోపం వచ్చి గన్ తీసి ఆ అంకుల్ పొట్టలో కాల్చాడు. అప్పుడు ప్రియలకు చాలా కోపం వచ్చింది. వీడు మంచివాడని అనుకుంటే మోసగాడిలాగా ఉన్నాడే అనుకుంది. నువ్వు ఆ బాక్స్ ను ఇస్తున్నట్లు విసిరేయి, మిగతాది నేను చూసుకుంటా అని హీరోకు సైగ చేసింది. హీరో బాక్స్ ను విసిరేశాడు. ఇక గవర్నర్ అందుకోబోతుంటే హీరోయిన్ అటాక్ చేసింది. అక్కడ ఒక గేట్ ఉంది. ఆ గేటును హీరో ఓపెన్ చేశాడు. అప్పుడు అంకుల్ వెళ్లి ఆ గవర్నర్ ను ఆపుతున్నాడు. మీరు ఇక్కడ నుంచి పారిపోండి, మీరు మీ బాధ్యత నిర్వర్తించండి, నేను నా బాధ్యత నిర్వర్తిస్తా అన్నాడు. ఇక వేరే దారి లేక హీరో, హీరోయిన్ అక్కడి నుంచి పారిపోయారు. పెద్ద గాయం కావడంతో ఆ అంకుల్ అక్కడే చనిపోయాడు. అప్పుడు సొరంగంలోకి పోలీసులు వచ్చారు. ఏమైంది సార్ అని గవర్నర్ అడుగుతున్నారు. ఎవరో నలుగురు గన్ తో నన్ను అటాక్ చేశారు. గన్ తో షూట్ చేయబోతుంటే ఆ గన్ తీసుకుని వాళ్ళనే నేను కాల్చా అని అన్నాడు. అందులో ఇద్దరు చనిపోయారు, కానీ మిగతా ఇద్దరు పారిపోయారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పూజ చేస్తాడు కదా, ఆ రూమ్ కు వెళ్ళాడు. గురు అని ఎవరికో కాల్ చేశాడు. గురువా, నేను ఆల్రెడీ ఆ నిధుల దగ్గరకు వెళ్ళబోతున్నాను. త్వరలోనే ఆ నిధులతో మీ దగ్గరకు వచ్చి కలుస్తా అని అన్నాడు. అందుకోసమే నేను ఎదురు చూస్తున్నా అని ఒక వాయిస్ వినిపించింది. సీన్ కట్ చేస్తే హీరోతో హీరోయిన్ ఒక విషయం చెబుతోంది. నేను ఒక ఎస్ఐని, అండర్ కవర్ లో ఉన్నా అని అంది. అప్పుడు హీరో షాక్ అయ్యాడు. నువ్వు ఒక లాయర్ కదా, ఎస్ఐ అంటున్నావేంటి అన్నాడు. అవును, నేను ఎస్ఐ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత గవర్నర్ వచ్చి నన్ను కలిశాడు. అండర్ కవర్ కు వెళ్ళాలి. ఈ దీక్షిత్ ఏం చేస్తున్నాడో మొత్తం గమనించి నాకు చెప్పాలి అన్నాడు. నేను కూడా దీక్షిత్ ను ఫాలో అయ్యాను. ఆ క్రమంలోనే నువ్వు దీక్షిత్ సార్ ను కలిశావు. ఈ విషయం గవర్నర్ కు చెప్పడంతో అప్పుడు మిమ్మల్ని కూడా ఫాలో కమ్మని చెప్పాడు. ఇక అప్పటి నుంచేని ప్రతి మూమెంట్ గవర్నర్ కు చెబుతూనే ఉన్నా అంటోంది. మనం రాజ్ భవన్ కు వెళ్ళాం కదా, అప్పటి వరకు నేను అన్ని అప్డేట్ చేశా అంది. అతడు ఒక మోసగాడనే విషయం తెలియకుండా చేశాను, నన్ను క్షమించు అని అంటోంది. ఇకపై నేను ఎవరికీ పనిచేయను, నీకు సపోర్ట్ గా ఉంటా అంటోంది. ఇప్పుడు వీరు ఒక బాక్స్ ను కనిపెట్టారు కదా, దాన్ని అన్లాక్ చేయాలంటే పైన ఏముందో తెలుసుకోవాలి. కానీ పైన ఏం రాసి ఉందో వీరికి తెలియట్లేదు. అది పూర్వకాలపు భాషలో ఉంది. దీన్ని మనం ట్రేస్ చేయాలంటే మనం ప్రతాప్ సార్ ను కలవాలి అని హీరో అన్నాడు. ఇక హీరో అతన్ని కలిసి సార్ కొంచెం సాయం చేస్తారా అని అడిగాడు. ఈ బాక్స్ ను ఓపెన్ చేయడానికి హెల్ప్ చేయండి అని చూపించాడు. దాన్ని తీసుకుని చూసిన అతడు ఇది మీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు. మేము హిస్టరీ గురించి చాలా పరిశోధనలు చేస్తాం, చాలా హిస్టారికల్ ప్లేస్ లకు వెళ్లి వ్లాగ్స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాం. ఎప్పట్లాగే ఒక చోటుకు వెళ్ళాం, ఒక గుహలో ఇది కనిపెట్టాం సార్ అని చెప్పాడు. అప్పుడు అతడు ఏయ్యా, నా చెవిలోనే పువ్వు పెడుతున్నావా, ఈ బాక్స్ మీకు అంత ఈజీగా దొరికిందా, ఇంతకీ ఇదేంటో మీకు తెలుసా అని అన్నాడు. సార్ ఇదేంటో మాకు తెలుసు, మేము ఛత్రపతి శివాజీ యొక్క నిధులను వెతుకుతున్నాం, ఆ క్రమంలోనే ఈ బాక్స్ మాకు దొరికింది అని చెప్పాడు హీరో. నీలాంటి వాళ్ళను నా జీవితంలో చాలా మందిని చూశాను. శివాజీ నిధులను వెతుకుతున్నామని చాలా మంది నా దగ్గరకు వచ్చారు, కానీ ఏమీ
కనిపెట్టలేకపోయారు. అలా అతడుంటుంటే అయితే ఇది డూప్లికేట్ అని అంటున్నారా అని హీరో అడిగాడు. అవును, ఇది నకిలీ, దీన్ని తీసుకుని మర్యాదగా వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు అతడు నా అద్దాలు కనిపించట్లేదు, వాటిని వెతుక్కుని తీసుకొస్తా అని లోపలికి వెళ్ళాడు. పోలీసులకు కంప్లైంట్ చేసి బయటకు వచ్చాడు. అప్పుడు హీరోకు బాగా అర్థమైంది ఇతడు నమ్మట్లేదని. అప్పుడు ఆ కీ తీసి దానిపైన పెట్టి ఇప్పుడు నమ్ముతారా అని అన్నాడు. ఛత్రపతి శివాజీ యొక్క నిధులను ఓపెన్ చేయాలంటే మొత్తంగా 3 కీలు అవసరపడతాయి. అందులో ఒక కీ ఇది అని చూపించాడు. అప్పుడు ఇతడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. నిజంగా ఇది కీ అని తెలిసి అతడు ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ప్రతాప్ ఒక స్టోరీ చెబుతున్నాడు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన ముసలాయన ఒక పడుచు వ్యక్తి ఛత్రపతిని కలిశారు. వారెవరంటే ముసలాయన రాజగురు, పడుచాయన విజయనగర సామ్రాజ్యపు చివరి వారసుడు. ఇకపై మాకు సంబంధించిన వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా ట్రెషరీ మొత్తం మీకు ఇస్తాం, భద్రంగా దాచుకోండి అని ఛత్రపతి శివాజీకి అప్పగించారు. కానీ ఎందుకు ఇచ్చారని హీరో అడిగితే హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం అని చెప్పాడు. బాక్స్ పై రాసి ఉన్నది ఛత్రపతి కాలంలో ఉపయోగించిన లిపి. దానికి సంబంధించిన బుక్ కూడా అతని దగ్గర ఉంది. దాని ద్వారా ట్రేస్ చేస్తే అది ఛత్రపతి శివాజీ పుట్టినరోజు అని తెలిసింది. ఆ నంబర్స్ వేస్తే ఓపెన్ కాలేదు. ఆ నంబర్స్ ను తలకిందులుగా వేస్తే ఓపెన్ అయింది. లోపల ఛత్రపతి వాడిన నిజమైన కత్తిని చూసి ప్రతాప్ అదిరిపడ్డాడు. లోపల ఒక క్లాత్ కూడా ఉంది. దానిపైన చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి. వాటిని ఎక్కడో చూసినట్లు అతనికి అనిపించింది. కర్ణాటకలోని పురాతన శివుని గుడిపై ఇలా చెక్కినట్లు చెప్పాడు. వెంటనే కర్ణాటకలోని శివుని గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడే గేటు దగ్గరకు పోలీసులు వచ్చారని అసిస్టెంట్ వచ్చి చెప్పింది. ఈ ప్రతాప్ మామూలుడు కాదు, హెలికాప్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఇంటి వెనక ఉన్న హెలికాప్టర్ ఎక్కి కర్ణాటకకు బయలుదేరారు. ఇదంతా చూసిన ఇన్స్పెక్టర్ హెలికాప్టర్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోమని కంట్రోల్ రూమ్ కు చెప్పాడు. అక్కడి గోడలపై ఈ డ్రాయింగ్స్ ఉండడం గమనించారు. అవన్నీ కూడా విష్ణు యొక్క అవతారాలు. ఇదేంటి, ఏమీ అర్థం కావట్లేదే అని ఆ క్లాత్ ను తీసి హీరో చూస్తున్నాడు. ఆ క్లాత్ లో చూస్తే కనిపించి కనిపించకుండా ఒక శివలింగం తిరిగేసినట్లు ఉంది. ఈ శివలింగాన్ని తలకిందులుగా ఎందుకు గీసినట్లు అని అడిగాడు హీరో. దీన్ని ఎలా ట్రేస్ చేయాలా అని అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడే ప్రతాప్ ఒక విషయం చెప్పాడు. ఈ కొలనుకు అటువైపు శివుని గుడి ఉంది. మేబీ ఆ గుడి గురించి చెప్తున్నారా అని అన్నాడు. అప్పుడు హీరో ఆ గుడిని చూశాడు. ఆ గుడిని చూస్తుంటే నీళ్లలో అది తలకిందులుగా కనిపిస్తోంది. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే ఈ శివలింగాన్ని తలకిందులుగా ఎందుకు గీశారంటే దేన్నైనా నీటిలో చూసినప్పుడు అది తలకిందులుగా కనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఆ గుడి యొక్క ప్రతిబింబం నీటిలో తలకిందులుగా కనిపిస్తోంది. మనం వెంటనే ఆ గుడికి వెళ్లాలని బయలుదేరారు. ఇప్పుడు గుడికి వెళ్లారు. లోపల చూస్తే అది పాడుబడినట్లు ఉంది. శివలింగానికి ఎవరు అభిషేకమో ఆరాధనో చేయట్లేదు. ప్రతాప్ ఏం చెప్తున్నాడంటే ఏ శివలింగాన్ని కూడా కనీసం నీళ్లతోనైనా అభిషేకం చేయకుండా ఊరికే అలా పెట్టరు. దీన్ని బట్టి చూస్తే తప్పకుండా ఏదో క్లూ ఉందని అన్నాడు. చుట్టూ చూస్తున్నారు. అక్కడ నీరు పోయే చోట ఏదో పెట్టి మూసేశారు. హీరో దాన్ని కనిపెట్టి తీసి చూస్తున్నాడు. అది శిలేదార్ల యొక్క సింబల్ లాగా కనిపించింది. ఇంకో వైపు రంధ్రంలో కూడా ఏదో పెట్టి లాక్ చేశారు. బయటకు వెళ్లి రంధ్రంలో ఏముందని చూస్తే ఒక శంఖం కనిపించింది. కానీ అది సాధారణ శంఖంలా లేదు, ఏదో మెటల్ తో తయారు చేసినట్లుంది. తీక్షణంగా చూస్తే బంగారంతో తయారు చేసిన శంఖంలా కనిపిస్తోంది. దానిపైన ఏదో రాసి ఉంది. అది ఏంటో వీళ్ళు చదవలేకపోతున్నారు. గూగుల్లో స్కాన్ చేసి చూస్తే ఇది ఎక్కడ ఉంటుందో అక్కడికే పోతుంది అని పొడుపు కథలాగా ఉంది. చుట్టూ చూస్తుంటే పక్కన ఒక కోటలాగా ఉంది. మనం అక్కడికి వెళ్లి చూద్దాం, అక్కడ చూస్తే ఏదైనా సమాచారం తెలుస్తుందేమో అనుకున్నారు. ఇక నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ప్రతాప్ నాకు కొంచెం వయసు అయింది కదా, నడవలేకపోతున్నాను, మీరు ముందు వెళ్ళండి, వెనకే వస్తా అన్నాడు. వీళ్ళు గుహ నెంబర్ 3కు వెళ్ళాలి. వెళ్తున్న క్రమంలో సడన్ గా గవర్నర్ ను చూశారు. వాళ్ళని చూడగానే పారిపోతుంటే గవర్నర్ మనుషులు పట్టుకున్నారు. నువ్వు గాని అన్ని వాస్తవాలు చెప్పకుంటే నీ తమ్ముణ్ణి చంపేస్తా అని హీరోను బెదిరించాడు గవర్నర్. ఇక వేరే దారి లేక హీరో అన్ని నిజాలు చెప్పాడు. మేము అంతా కనిపెట్టాం, ఆ నిధులు ఎక్కడ ఉన్నాయంటే 3వ నెంబర్ గుహలో ఉన్నాయని చెప్పాడు. సరే వెళ్దాం రా, నువ్వే నాకు ఆ నిధులను కనిపెట్టి ఇవ్వాలి అని గవర్నర్ అంటున్నాడు. ఇక అంతా కలిసి కేవ్ నెంబర్ 3కి వెళ్లారు. ఆ కేవ్ దగ్గర ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం యొక్క చేతిలో శంఖం ఉంది. ఆ శంఖాన్ని ముట్టుకుంటే విడిగా వస్తోంది. దాన్ని తీసి పక్కకు పెట్టి ఇతని చేతిలో ఇంకో శంఖం ఉంది కదా, ఆ బంగారం శంఖాన్ని పెట్టాడు. అప్పుడు తలుపులు ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యాయి. లోపల చూస్తే ఇంకో డోర్ ఉంది. ఇప్పుడు ఒక ఇనుప తలుపు ఉంది. దానికి కత్తి పట్టే
వెళ్ళేలా చిన్న సందు ఉంది. ఛత్రపతి శివాజీ నిజంగా వాడిన కత్తిని వీళ్ళు కనిపెట్టారు కదా, ఆ కత్తిని తీసి అందులో పెట్టగానే తలుపులు ఓపెన్ అయ్యాయి. ఇక లోపల చూస్తే నిధులే నిధులు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అని చాలా ఉన్నాయి. ఆ గుహ నిండా బంగారమే బంగారం. ఇది చూసి గవర్నర్ చాలా సంతోషపడుతున్నాడు. నేను కనిపెట్టా, నా పూర్వీకులు దాచిన బంగారాన్ని కనిపెట్టా అని అరుస్తున్నాడు. గవర్నర్ మనుషులు కూడా లోపలికి వెళ్లి బంగారాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే, శిల్దారులు దాచిపెట్టిన నిధి ఇది కాదు, వేరే ఇంకేదో ఉంది, అదేంటో అని ఇతడు ఆలోచిస్తున్నాడు. ఇది నిధి కాకపోతే ఇంకేముంది అని హీరోయిన్, హీరో యొక్క తమ్ముడు అడుగుతున్నారు. యాక్చువల్ గా ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైన సింహాసనమే నిజమైన నిధి. ఇక్కడ అది లేదంటే దాన్ని ఇంకెక్కడో దాచిపెట్టారు అని హీరో అన్నాడు. ఇక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందా అని హీరో మొత్తం వెతుకుతున్నాడు. అప్పుడు అక్కడ చూస్తే ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే ఈ కత్తి పెట్టేలా ఒక హోల్ ఉంది. ఆ గ్యాప్ లోపల హీరో ఈ కత్తిని పెట్టాడు. కింద లాక్ లాగా ఒకటి ఓపెన్ అయింది. లోపల చూస్తే కీ లాంటిది ఓపెన్ అయింది. వీళ్ళు వెతుకుతున్న మూడో కీ ఇదే. ఒక కీ హీరో వాళ్ళ నాన్న దగ్గర ఉండేది, ఇంకో కీ జడ్జి యొక్క చాంబర్ లో దొరికింది, మూడో కీ ఇక్కడ ఉంది. హీరో వాళ్ళ నాన్న దగ్గర ఒక కీ ఉండేది కదా, అది ఎక్కడికి వెళ్ళిందో ఏం తెలియట్లేదు. అప్పుడు హీరో అనుకుంటున్నాడంటే, మా నాన్నను ఈ గవర్నరే చంపి ఆ కీని ఇతడే తీసుకున్నాడేమో అనుకున్నాడు. హీరో అతని దగ్గరికి వెళ్లి ఆ కీ ఎక్కర్రా అని అడుగుతున్నాడు. ఏ కీ అడుగుతున్నావు? నాకేమీ తెలియదు, నేను విజయనగర సామ్రాజ్యపు యొక్క చివరి వారసుని, అది తెలుసుకొని మాట్లాడరా నాతో అంటున్నాడు. అతడు గన్ తీసి హీరోను షూట్ చేయబోతుంటే అప్పుడు ప్రతాప్ గన్ తీసి ఇతన్ని షూట్ చేసి హీరోను కాపాడాడు. అక్కడికక్కడే గవర్నర్ చనిపోయాడు. ఇదంతా చూసి గవర్నర్ మనుషులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు హీరో ప్రతాప్ కు ఆ బాక్స్ చూపించాడు. బాక్స్ పైన ఏదో రాసి ఉంది. అది ఒక పొడుపు కథలాగా ఉంది. అది చదివిన ప్రతాప్ యాక్చువల్ గా ఇది రాయగఢ్ కోటనే సూచిస్తోంది అని చెప్పాడు. అలాగైతే ఛత్రపతి శివాజీ యొక్క సింహాసనం అక్కడే ఉండి ఉంటుంది, మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని హీరో అంటున్నాడు. ఇదంతా కనిపెట్టి పోలీసులు ఇక్కడికే వస్తున్నారు. ముందు మీరిద్దరు వెళ్ళండి, నేను ప్రియలు ఇక్కడే ఉండి ఇదంతా చూసుకుంటామని హీరో యొక్క తమ్ముడు అంటున్నాడు. అప్పుడు హీరో ప్రతాప్ ముందుగా వెళ్లారు. పోలీసులు లోపలికి వచ్చి మొదట రౌడీలను అరెస్ట్ చేశారు. లోపలికి వచ్చి వాళ్ళు కూడా విలువైన బంగారాన్ని చూశారు. అక్కడ గవర్నర్ చనిపోయి ఉండడాన్ని చూశారు. సీన్ కట్ చేస్తే స్టేషన్ కు తీసుకొచ్చి ప్రియల్ను, హీరో యొక్క తమ్ముడిని విచారిస్తున్నారు. వీళ్ళు జరిగిందంతా చెప్పారు, కానీ పోలీసులు అస్సలు నమ్మట్లేదు. ఇంకోవైపు హీరోను, ప్రతాప్ ను చూపించారు. రాయగఢ్ కోటకు వెళ్లారు. పొడుపు కథలో ఒక రూమ్ గురించి చెప్పారు. ఆ రూమ్ కి వెళ్లే చూస్తున్నారు. అప్పుడు ప్రతాప్, ఈ రూమ్ కు నేను చాలా సార్లు వచ్చాను, దీని గుండానే ఆ సింహాసనాన్ని కనిపెట్టే ఛాన్స్ ఉందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు. చుట్టూ చూస్తున్నారు ఏదైనా క్లూ దొరుకుతుందా అని. అప్పుడు హీరో చాలా గమనించి ఒక చోట నొక్కాడు. అప్పుడు డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ గుండా లోపలికెళ్లారు. అక్కడ రెండు దారులున్నాయి. ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. అక్కడ చిన్నదిగా ఒక విగ్రహం లాంటిది ఉంది. దీన్నే ఫాలో కావాలని చిన్న గుహ లాంటిది ఉంది, అందులోంచి వెళ్తున్నారు. చివరగా మెయిన్ డోర్ ను కనిపెట్టారు. దీన్ని దాటుకుంటూ వెళ్తేనే సింహాసనం కనిపిస్తుంది అని హీరో అంటున్నాడు. హీరో దగ్గర ఒక కీ ఉండేది కదా, దాన్ని అక్కడ తగిలించాడు. మనం ఇంత కనిపెట్టాం కానీ ఇంకో కీని కనిపెట్టలేకపోయాం అని హీరో అంటున్నాడు. అప్పుడు టక్కున ప్రతాప్ హీరోను షూట్ చేశాడు. ఒరే దుర్మార్గుడా, నన్నెందుకు షూట్ చేశావురా అని హీరో అంటుంటే అతని చేతిలోనే ఇంకో కీ ఉంది. హీరో వాళ్ళ నాన్న దగ్గర ఉండాలి కదా ఒక కీ, ఆ కీ ఇతని చేతిలో ఉంది. మీ నాన్నను చంపింది నేనేరా, అంతేకాదు న్యాయమూర్తి దీక్షిత్ను చంపింది కూడా నేనే. ఇక గవర్నర్ ఉన్నాడే, వాణ్ణి ఆ పదవిలో ఉంచింది నేనే. వాడికి ఫేక్ గా ఒక స్టోరీ చెప్పా, విజయనగర సామ్రాజ్యపు చివరి వారసుడివి నువ్వే అని అన్నా. వాణ్ణి నమ్మించేలా చేశా. ఇప్పుడు వాణ్ణి కూడా చంపేశా. ఇక చివరగా ఆ సింహాసనాన్ని దక్కించుకోబోతున్నా అంటున్నాడు. ఎందుకయ్యా దానికోసం ఇంత చేస్తున్నావు అని హీరో అడుగుతుంటే అతడు ఒక స్టోరీ చెప్తున్నాడు. ఈ ప్రతాప్ రాయగిరి యొక్క చివరి వారసుడట. యాక్చువల్ గా రాయగఢ్ కోట అని చెప్తున్నారు కదా, ఆ కోటను రాయగిరి అనే వంశమే పాలించేది. ఆ క్రమంలోనే ఛత్రపతి శివాజీ ఈ చోటుకు దండెత్తి వచ్చాడు. యుద్ధంలో గెలిచి రాయగఢ్ కోటను హస్తగతం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్యాయంగా మమ్మల్ని ఓడించి ఈ ప్లేస్ ను దక్కించుకున్నారు. అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని మా వంశానికి చెందిన వాళ్ళు ఎంతో మంది ప్రయత్నించారు. మా వంశానికి చెందిన చాలా మంది ఆ సింహాసనాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించారు. ఆ వారసుల్లో చివరి వ్యక్తిని నేనే. మా చివరి కోరిక ఏంటంటే ఆ సింహాసనాన్ని కనిపెట్టి దాన్ని అపవిత్రం
చేయాలి, అదే మా లక్ష్యం అని అంటున్నాడు. చివరగా ఆ సింహాసనాన్ని కనిపెట్టబోతున్నాను, ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తానో చూడు అని అంటుంటాడు. ఆ కీని తీసుకెళ్లి ఇన్సర్ట్ చేశాడు. అప్పుడు అదంతా తిరుగుతోంది. సడన్ గా చూస్తే భూకంపం వచ్చేలా మొత్తం కదులుతోంది. రాళ్ళు రప్పలు కింద పడుతున్నాయి. ఇంకోవైపు నీళ్లు కూడా వస్తున్నాయి. యాక్చువల్ గా ఆ డోర్ కు 3 కీలు ఉంటాయి. 3 కీలు ఇన్సెట్ చేయకపోతే ఇలాగే ఏదైనా వైపరీత్యం జరుగుతుంది. 3వ కీ నా దగ్గరే ఉంది అని హీరో తీసి చూపిస్తున్నాడు. ఆ కీని ప్రతాప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు వీరిద్దరి మధ్య ఫైట్ జరిగింది. హీరో ప్రతాప్ ను తోసేశాడు. అప్పుడు రాళ్ళు రప్పలు అతనిపై పడ్డాయి. ఆ కీ తీసుకెళ్లి ఇన్సెట్ చేసి తలుపులను ఓపెన్ చేశాడు హీరో. రాళ్ళు రప్పలు పడడంతో ఇంకోవైపు ప్రతాప్ చనిపోయాడు. ఇక డోరు ఓపెన్ చేసిన హీరో లోపలున్న సింహాసనాన్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు. నా పూర్వీకులు ఎలాగైతే ఈ సింహాసనాన్ని కాపాడారో ఇకపై ఒక షిరిదారుగా నేను కూడా దీన్ని కాపాడతా అని హీరో అంటున్నాడు. ఇంతటితో ఈ సిరీస్ ను ముగించారు. ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఎలా ఉంది? మా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా లేదా? మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్రోత్సహించేలా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.